వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే ప్రాణిక్ హీలర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, జ్యేష్ఠ మాస బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. రేపు 10వ తారీఖు శుక్రవారం ఏకాదశి. స్మార్త యోగిని ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశి వైశిష్ట్యాన్ని ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఏకాదశి చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏంటో కూడా చెప్తారా? అంటే ఇప్పుడు మనకి ఈ ఏకాదశి అనగానే ఏం గుర్తొస్తుంది? విష్ణుమూర్తి, ఉపవాసము, ఆరోగ్యము, ఇదన్నీ మనం మాట్లాడుతాం సహజంగా. ఒక ఆయనకి పాపం తెలియక ఈ ఏకాదశుల వాటి మీద, ఉపవాసాల మీద రీసెర్చ్ చేస్తే నోబెల్ బహుమతి వచ్చింది. అంటే మనం అందరం సంపద కోసం. అంటే ఉపవాసం అనే దీక్ష మీద ఆయన చేశాడు. ఏకాదశుల గురించి కాదు, ఉపవాసం మీద చేస్తే ఫాస్టింగ్ ఏమిస్తుంది అనే దాని మీద ఆయన చేస్తే ఆయన నోబెల్ బహుమతి వచ్చింది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మనకి అంటే ఏకాదశులు గురించి చెప్పినప్పుడు విష్ణు రూపంగా ఈ ఏకాదశులు అనేది విష్ణువు యొక్క ఇదితో, అంటే ఇక్కడ మనకి దీన్ని ఏమంటారు, 11 మన శరీరంలో ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక ఆత్మ, ఇది కలిపితే 11 అనే దాని మీద, అంటే మనసా వాచా కర్మేణ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే విష్ణు సాయుధ్యం పొందుతాం. ఇప్పుడు దీనికి ఒక కథ ఉంది. ఇప్పుడు ఈ ఏకాదశికి అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క కథ ఉంది. ఎంత అద్భుతమైనటువంటి కథ! ఒక్కసారి ఆ కథ ఒక్కసారి చదువు లైవ్ లో గురువు గారు మనకి ఇచ్చారు. అలకాపురి రాజు అయినటువంటి కుబేరుడు సామ్రాజ్యం అది. చదవమంటారా? మొత్తం చదువుతున్నా. ఈరోజు స్మార్త యోగిని ఏకాదశి. భాగవత పురాణం ప్రకారం అల్కాపురి నగరానికి రాజు కుబేరుడు. ఇతను కఠోర శివభక్తుడు. ప్రతినిత్యం శివలింగానికి రకరకాల పువ్వులతో పూజించి అభిషేకం ఆచరించిన తర్వాతనే తన దినవారీ పనులను ప్రారంభించుకునేవాడు. తన పూజకు అవసరమైన పువ్వులను అందించడానికి హేమమాలి అనే అతన్ని సహాయకుడిగా నియమించుకున్నాడు. హేమమాలి ప్రతిరోజు మానస సరోవర ప్రాంతంలో పువ్వులను సేకరించి కుబేరుని పూజకు అందించడం అతని బాధ్యత. ఒకరోజు ప్రాతకాలంలో హేమమాలి తన భార్య స్వరూపావతి, కొన్ని గ్రంథాలలో విశాలాక్షి అనే పేరు కూడా ఉంటుంది, తన అందానికి మోహావేశితుడై తన బాధ్యత మరిచి ఆమెతో క్రీడిస్తూ సమయాన్ని మర్చిపోయాడు. పూజ కోసం, పువ్వుల కోసం ఎదురు చూస్తున్న కుబేరుడు ఎంతకు రాని హేమమాలి మీద తీవ్ర అసహనంతో ఉన్నాడు. చివరకు కారణం తెలుసుకున్న కుబేరుడు పట్టరాని ఆగ్రహానికి లోనయ్యి హేమమాలిని కుష్టి రోగిగా మారమని, భార్య వియోగం ఏర్పడాలని శపించాడు. శాపగ్రస్తుడైన హేమమాలి బాధతో దేశ సంచారం చేస్తూ ఒకరోజు మార్కండేయ మహర్షిని కలుసుకుని తన వృత్తాంతం చెప్పి తనకు శాప విమోచన జరిగే ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు. మార్కండేయ మహర్షి హేమమాలిని ఓదార్చి జ్యేష్ఠ బహుళపక్ష ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తిని ప్రార్థించమని సలహా ఇచ్చారు. హేమమాలి ఎంతో నిష్ఠగా ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించాడు. మెచ్చిన విష్ణుమూర్తి హేమమాలి రుగ్మతను పోగొట్టి పూర్వపు రూపాన్ని ప్రసాదించాడు అని, మరలా తన భార్యతో కలిసి కాపురం చేసుకునే పద్ధతిని కల్పించాడు అని పురాణ కథనం. ఈ వ్రతం, ఉపవాసం ఆచరించిన భక్తులకు ధన ధాన్య వృద్ధితో ఆనందకర జీవితం లభిస్తుంది అని నమ్మకం. అలాగే పద్మపురాణం ప్రకారం ఈరోజు ఈ వ్రతం ఆచరించిన వారికి 88,000 మంది వేద పండితులకు అన్న సంతర్పణం చేసినంత ఫలితం లభిస్తుంది అని నమ్మకం. అందులో నీతి ఏంటమ్మా? అందులో కుబేరుడు మన బాధ్యతని ఎటువంటి పరిస్థితుల్లో విస్మరించకూడదు. అక్కడ కుబేరుడు కదా, కుబేరుడు ఆస్థానం. కుబేరుడు దేనికి అధిపతి? ఐశ్వర్యానికి అధిపతి, ఉత్తర దిక్కుకు అధిపతి. ఖచ్చితంగా. ఇక్కడ చెప్పండి. ఇంకొకటి ప్రాతకాలంలో సంగమించడం దరిద్రం. అదేనా? అంటే వ్యామోహంతో, అలాంటి వ్యామోహాలతో చేసినటువంటి, అంటే చాలా మంది చేస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది. అంటే సాయం సంధ్య వేళ ప్రాతకాలం కూడానా? ఇది అంటే కుబేరుడు ధనానికి అధిపతి కాబట్టి అంత ఆయన పేరు, మాలి పేరు ఏం పేరు? హేమమాలి. ఆవిడ పేరు విశాలాక్షి, అంటే పెద్ద కళ్ళు కలిగినది, లేకపోతే చాలా సుందరంగా ఉన్నటువంటిది. అంటే ఇక్కడ కథ ద్వారా మనకి చెప్పాలనుకుంది. మనం పురాణము ఏదో కొట్టిపారేసి పురాణ కథలు చెప్పకు అలా అంటుంటారు కదా, అది పురాణం చెప్పారంటే దాంట్లో ఎంతో కొంత నీతి పెట్టి చెప్పారు. అంటే ప్రాతకాలంలో సంగమించటం తప్పు, ఇక్కడ దైవ కార్యం. కుబేరుడు అంటే నీకు ధనానికి ఇబ్బంది వస్తుంది. సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో, ఆ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అశ్విని దేవతలు సంచరించేటువంటి సమయం, అక్కడ చాలా జాగ్రత్త. అలాంటి తప్పులు చేసి ఒకవేళ తెలియదు, ఇప్పటి వరకు తెలియక చేశాం కాబట్టి
అలాంటి దోషాలను పోగొట్టుకోవడం కోసం ఈ యోగిని ఏకాదశి నీకు ఉపయోగం. బ్యూటిఫుల్. అంటే ప్రతి కథకి కూడా అద్భుతమైనటువంటి నిగూఢ సత్యాన్ని పెట్టి ఎన్క్రిప్ట్ చేశారు వాళ్ళు. మనం అర్థం చేసుకోగలగాలి. చేసుకోగలగాలి. రైట్. ఎందుకంటే ఏకాదశి మనం చేసినటువంటి సకల పాపాలు అంటే కర్మణ మనం మాటతోటి కంటి చూపుతోటి ఇవి చేసినటువంటి దోషాలన్నీ కూడా కర్మేంద్రియాలతోటి జ్ఞానేంద్రియాలతోటి మనసుతోటి ఆత్మతోటి చేసినటువంటి పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికి ఇలాంటి ఏకాదశులు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి సంవత్సరానికి ఎన్నమ్మా 24 ఏకాదశులు. 24 ఏకాదశులు చాలా ఈ జీవితానికి. చాలు, ఒక్క సంవత్సరం చాలు. ఒక్క సంవత్సరం పర్ఫెక్ట్గా చేయండి. నెక్స్ట్ సంవత్సరం ఈ మళ్ళీ యోగిని ఏకాదశి వస్తున్న మీ జీవితంలో మార్పులు రాకపోతే అడగండి. నా జీవితంలో వచ్చింది, చాలా మార్పులు అలా వస్తాయి. వస్తుంది ఖచ్చితంగా. అందరికీ వస్తుంది. అంటే చేయటంలో ఎక్కడన్నా లోపం ఉంటే ఫలితాలు ఆలస్యం అవుతాయి. ఆలస్యం అవుతాయి రావటం అస్సలు సమస్య లేదు. పక్క ఆలస్యం అవుతుంది. అంటే అదే తెలియక తప్పు చేశాడని చెప్పేసి భగవంతుడు దుర్మార్గుడు కాదు. ఆయన అందుకనే ఆయన భగవంతుడు. కాబట్టి ఆ భగవన్నామ స్మరణ చేస్తూ నమో వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అని నామస్మరణ చేస్తూ విష్ణు సహస్రనామార్చన చేస్తూ ఉపవాసం చేయండి. తెలుసో తెలియకో ఆ దోషాలు చేసుంటే ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇది క్షమాపణ చెప్పమంటారా? క్షమాపణ చెప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకుని ఈ వ్రతం ఆచరించండి. కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికి 24 ఏకాదశులు పూర్తయ్యేసరికి మీ జీవితంలో ఉన్నటువంటి సకల దరిద్రాలు పోతాయి. అందరం కూడా ఆనందంగా సంతోషంగా ఉంటాం. అద్భుతం. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జనాల్ని ఇబ్బంది పెట్టేవి ఇవే, ఈ పరిస్థితులే. ఎందుకంటే శుక్రవారం వచ్చింది. ఇది ఈ శుక్రుడు ఇలాంటి వాటికి కారకుడు అవుతాడు. అందుకని ఏంటంటే ఆ వ్యామోహం, ఆ శుక్రుడే దీనికి కారకుడు. భరణి నక్షత్రంతో కలిపి వస్తాం. ఇంకా అసలు ఇంకా భరణి అంటే ఇంకా మరి చెప్పలేదు. శుక్ర నక్షత్రం అది. అంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకొని, మనకు తెలుసో తెలియకో తప్పులు అందరం చేసుంటాం, తెలియదు అప్పుడు. ఎందుకంటే మనం తిన్న ఆహారం మంచిది కాదు కాబట్టి ఆ కోరికల వ్యామోహాలు వస్తాయి. వాటిని పరిహారం చేసుకోవడానికి ఈ యోగిని ఏకాదశి పరాభావనామ సంవత్సరంలో దానికి పరాభవం మనకు కాదు, మనం చేసినటువంటి ఆ కర్మకి పరాభవం మనందరికీ కూడా అద్భుతమైనటువంటి మోక్షప్రదాయం. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ ఏకాదశిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఏదైనా ఒక నామం చెప్తారా గురువు అనుగ్రహాన్ని పొందడానికి, లేదా శుక్రానుగ్రహం పొందడానికి? శుక్రవారం కాబట్టి శుక్రుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అన్న వస్త్రాలకు లోటు లేకుండా శుక్రుడికి ఒక అద్భుతమైనటువంటి వైదిక మంత్రం ఉంది. ఓం వస్త్రం మేదేహి శుక్రాయ స్వాహ. అద్భుతమైనటువంటి శుక్రమంత్రం. వస్త్రం మేదేహి అంటే మనకి బట్టకి లోటు లేకుండా శుక్రుడు ఇస్తాడు. అలాగే అంటే భోగభాగ్యాలు కూడా ఇచ్చేది శుక్రుడే. మనం లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అందుకని వస్త్రం మేదేహి శుక్రాయ నమః, ఓం వస్త్రం మేదేహి శుక్రాయ నమః అనే మంత్రాన్ని శుక్రుడు కోసం, అంటే శుక్రుడికి ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః, ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. అంటే ద్రామ్ అనే బీజం శుక్రుడిదా, గురువుది కాదా? కాదు, గురుడిదేమో గ్రామ్. గ్రామ్ గుణాత్మకమైనటువంటి శబ్దం. ఇక్కడ ద్రామ్ ఇచ్చారు. ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఎన్నిసార్లు చేయమంటారు? మనం ఓపిక, శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కావాలి, బాగా ఎక్కువ కావాలనుకుంటే ఒక 1000 చేయండి. సామాన్యంగా సరిపోద్ది అనుకుంటే 108 చేయండి. మాకు సామాన్యంగా సరిపోదు సార్, గట్టి చేయండి. శుక్రుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. మనం అంటే వస్త్రాలు, మంచి వస్త్రాలు ధరించడం, ఇంటిని అందంగా అలంకరించుకోవడం శుక్రుడు యొక్క అనుగ్రహం. శుక్రుడు బాగున్నవాడి ఇళ్లలో బ్యూటీ ఉంటుంది కదా, బ్యూటీ ఉంటుంది. వీళ్ళకి శుక్రకారకత్వాలు ఉన్నాయని తెలుస్తుంది. దరిద్రంలో స్వాధిష్టానం, వాడి జీవితంలో స్వాధిష్టానం చెడిపోయింది. వాడు ప్లానింగ్ కరెక్ట్గా ఉండదు. ఈ అంటే షాపింగ్ ఏదైనా కొంటున్నామంటే ఆ కొనే క్వాలిటీ శుక్రుడే. పర్ఫెక్ట్గా మంచి అంటే మనకు సరిపోయే వస్తువులు, అంటే ఇంట్లో పెట్టే వస్తువులు కానీ మనం ధరించే వస్త్రాలు కానీ శుక్రకారకత్వాలే. కాబట్టి వాడిని చూసి చెప్పేయచ్చు శుక్రుడు బాగున్నాడు. ఇంటిని కూడా డెఫినెట్ ఇంటిని చూసి ఇల్లాలని చూసుకోవాలని అని అంటారు కదా. మన ఇంటిని ఎంత నీట్గా, అది ఆరోగ్యం కూడా. అది వాక్కు కూడా శుక్రుడే. ఎందుకంటే ద్వితీయ స్థానాధిపతి కాలపురుష చక్రం శుక్రుడే కాబట్టి వాక్కు కూడా బాగుండదు. వాడు మాట బాగాలేదంటే వాడు శుక్రుడు జరిపాడు అంటే వాడు చూపు బాగుండదు, వాడి మనసు బాగుండదు, ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటాడు. అన్ని పోవడానికి శుక్రానుగ్రహం మీకు తెలిసిపోద్దమ్మా. శుక్రుడు బాగున్నవాడి చేతిరాత అందంగా ఉంటుంది, శుక్రుడు బాగాలేని వాడి చేతిరాత దరిద్రంగా ఉంటుంది. మీరు ట్రై చేయొచ్చు ఒకసారి. అంటే మీకు ఒకసారి రాయండి. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః మనం ప్రొనౌన్స్ చేస్తాం కదా, ఒక 108 సార్లు అయిన తర్వాత మళ్ళీ రాయండి. ప్రారంభించడానికి ముందు, ప్రారంభించిన తర్వాత రాయండి. ఆ రాతలో తేడా వస్తుంది. ఆ మంత్రం పనిచేసిందని మీకు అలా తెలిసిపోద్ది వెంటనే.
చాలా చక్కగా తెలియజేశారు సార్. బాగుంది. ఖచ్చితంగా ఈ యోగిని ఏకాదశిని ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా నిజంగా అంటే ఇప్పుడు తెలియజేస్తూ వరకు ఈ కథ చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు. ఉమ్, నువ్వు చెప్తున్నప్పుడు వింటుంటే ఎన్క్రిప్షన్ అది అందులో connect ఇది చేశారు. ఉంది. ఎందుకంటే ఈ మధ్య నేను కుబేరుడు గురించి రీసెర్చ్ చేశాను. ఉమ్, కుబేరుడికి ఎలా ఉమ్. వచ్చింది అనే దాంట్లో ఉమ్. ఇది ఉంది కాబట్టి అది అనుకోకుండా కుబేరుడే వచ్చింది చూడండి. చెప్పించాడేమో. అంతే అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఎండ్ ఆఫ్ ది డే మనం దాన్ని డీకోడ్ చేసుకోగలగాలి అంతే. అంతే. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్తే తల్లి. సూర్యోస్మి. జై సూర్యోస్మి. శ్రీరామ్. జై శ్రీరామ్.